మహబూబ్నగర్ జిల్లాలో గ్రూప్ 3 పరీక్ష ప్రారంభమైంది. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 52 కేంద్రాలు ఏర్పాటు చేయగా 19,465 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష ఈ రోజు 2 విడతలుగా నిర్వహించనుండగా మొదటి విడత పరీక్షకు ఉదయం 8:30 నుంచి 9:30 వరకు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ డి జానకి పరిశీలించారు. 52 పరీక్షా కేంద్రాలకు 10 రూట్లుగా అధికారులను విభజించి పర్యవేక్షిస్తున్నామని, అన్ని కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. ఈరోజు గ్రూప్ 3 ఎగ్జామినేషన్ సందర్భంగా మనకు మహబూబ్నగర్ జిల్లాలో టోటల్ 52 సెంటర్స్ ఉన్నాయి. అందులో 10 రూట్లు ఉన్నాయి. మొత్తం టోటల్గా మనము ఒక 200 మెంబర్స్, ఒక 2 అడిషనల్ ఎస్పీస్, 4 డిఎస్పీలు, 10 మంది ఇన్స్పెక్టర్స్, 23 మంది ఎస్ఐస్ తోటి బందోబస్తు చేయడం జరుగుతుంది. అందరికీ కూడా ఆల్రెడీ నిన్ననే ప్రెస్ ద్వారా తెలియపరచడం జరిగింది. 9:30 ఈజ్ ద లాస్ట్ టైము. ఆల్రెడీ టీజీపీఎస్సీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకొని రావద్దు అనేసి. 163 BNSS అంటే అంతకుముందు మనకు 144 సెక్షన్ అమల్లో ఉంది. కాబట్టి ఎక్కడా కూడా మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర గుమిగూడు ఉండొద్దు. ఇది 2 టైమ్స్ ఉంటుంది, మార్నింగ్ ఈవినింగ్, అండ్ రేపు సోమవారం కూడా ఒక పూట ఉంది ఎగ్జాము. సో ఈ ఎగ్జామినేషన్కి అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో కలిసి పనిచేస్తున్నాము. ఇది పీస్ఫుల్గా కొనసాగేలాగా చూస్తున్నాము.